హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ మమ్మీ బర్త్డే వ్లాగ్. మేము లేకుండా అమ్మ బర్త్డే చాలా బాగా జరిగింది ఈ ఇయర్. చాలా కాలం తర్వాత అమ్మని మిస్ అయ్యామన్నమాట బర్త్డే రోజు. మమ్మీ ఇక్కడికి వచ్చేయడమో లేదా మేము అక్కడికి వెళ్ళిపోవడమో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. బట్ ఇయర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఆరుష్ వాళ్ళకి. సో ఏప్రిల్ 1 మమ్మీ బర్త్డే ఏప్రిల్ 2, స్కూల్ స్టార్టింగ్ ఏప్రిల్ 1 కాబట్టి 1-2 డేస్కి జర్నీ చేయడం ఇబ్బంది అయ్యి ఈ ఇయర్ అయితే స్కిప్ చేసేసాం అమ్మ బర్త్డేకి వెళ్ళకుండా. ఇవన్నీ మేము పంపించిన గిఫ్ట్స్. ఇలా వీడియో క్లిప్ తీసి మమ్మీ మాకు కాల్ చేశారనమాట. ఆల్మోస్ట్ 11:15 నుంచి కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాము. ఆ వీడియో క్లిప్ తీసి అది ఎడిట్ చేయండి, స్టేటస్ పెట్టుకుంటాను, కొంచెం పంపించండి అని చెప్పంటే అలా కాదని చెప్పి కాసేపు మాట్లాడి మొత్తానికి ఏదో రకంగా అయితే ప్లాన్ చేసి అమ్మకి చెప్పాము. సరే నువ్వు శారీ కట్టుకొని రెడీ అవ్వమ్మా, యూట్యూబ్లో మెమరబుల్గా ఉంటుంది, పెట్టుకుంటాము, ఒక సెల్ఫీ వీడియో పంపించు, గిఫ్ట్స్ అన్నీ కూడా వీడియో తీయి నువ్వు, అప్పుడు ఎడిట్ చేస్తాము అని చెప్పాం. పాపం మమ్మీ నిజమే అనుకుని చెప్పి రెడీ అయిపోయారనమాట. రెడీ అయిపోయి ఇవన్నీ కూడా హాల్లోకి తీసుకొచ్చేసుకున్నారు మమ్మీ. తీసుకొచ్చేసి ఇంకా వీడియో క్లిప్ అయితే తీసేసి సెల్ఫీ వీడియో కూడా మేము జస్ట్ నార్మల్గా చెప్పాము, కానీ అమ్మ మనస్ఫూర్తిగా మాకు చాలా చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. ఎప్పుడు కూడా అట్లా చెప్పారనమాట. సో ఇంట్లో ఒకరికొకరం ఎప్పుడు ఎవరైనా చెప్పుకోము కదా థ్యాంక్స్ అనేది. సో కానీ అమ్మ ఆ వీడియో చేస్తాము, యూట్యూబ్లో పెడతాను, మెమరబుల్గా ఉంటుంది అనేసరికి రియల్గా అమ్మ చాలా బాగా థ్యాంక్స్ చెప్పారు. ఆ వీడియో నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ చింతల్లి, థ్యాంక్ యూ తేజ్ తల్లి. నాకు ఒక కూతురులా కాకుండా ఒక అమ్మలా నా బర్త్డేని ఇంత బాగా మీరు రిసీవ్ చేసుకొని అమ్మకి ఏం కావాలో ఇన్ని గిఫ్ట్లు పంపించేందుకు థ్యాంక్ యూ తల్లి. లవ్ యూ బంగారాలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ముందుగానే మమ్మీ స్టాఫ్కి మేము కాల్ చేసి మేము ఒక కేక్ పంపిస్తాము, నైట్ 12 తీసుకెళ్ళి అమ్మకి సర్ప్రైజ్ చేయండి అని చెప్పాము. వాళ్ళు వద్దు చిన్ని గారు మేమే పట్టుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తాము అని చెప్పారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు మమ్మీ వైజాగ్ వచ్చేసినా కూడా ముందు రోజు సెలబ్రేట్ చేసి వైజాగ్కి పంపిస్తారనమాట. మీరు ఎవ్రీ ఇయర్ లాగానే షాప్లో కట్ చేయించుకోండి అని చెప్పేసి అన్నాము. నైట్ కేక్ పంపిస్తే 12 ఫ్యామిలీస్కి చక్కగా వెళ్ళి మమ్మీకి సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ బంగారాలు. కట్ చేయండి మేడం. వీడియో తీస్తున్నారు. వీడియో బాగా ఇద్దరు ఒక దగ్గర కలిపి ఒకేసారి పెట్టేస్తున్నా. థ్యాంక్ యూ తల్లి. మా వాణి సీనియర్ మోస్ట్ అనమాట. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, సో ఆవిడకి అమ్మమ్మ పోస్ట్ ఇచ్చామన్నమాట. అమ్మమ్మ, నేను, తేజు ఉంటాం కాబట్టి సో ముగ్గురు వాళ్ళకి 3 పాత్రలను ఇచ్చేసి ప్లే చేసామన్నమాట. సో ఫస్ట్ అమ్మమ్మకి పెడతావు కదా నువ్వు అమ్మమ్మ ఉంటే, సో అందుకనేసి వానికి ఫస్ట్ సీనియర్ మోస్ట్ కాబట్టి వానికి పెట్టేసే కేక్ అని చెప్పాము. తర్వాత అలా వాళ్ళకి కూడా పెట్టేసి పెద్ద కూతురు చిన్న కూతురు అనుకుని అని చెప్పేసి ఒక మంచి డైలాగ్ చెప్పేసాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారనమాట. అదేవిధంగా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ని కూడా తీసుకొచ్చారు సర్ప్రైజింగ్గా అమ్మకి. ఇది మేమే పంపించాం, మాకు అడిగారనమాట ఒక మంచి ఫోటో పంపించండి మేము ముగ్గురిదే అని చెప్పేసి. సో వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చారు. ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఎవరి అమ్మైనా కూడా వాళ్ళకి స్పెషలే కదా, బట్ మాకు ఇంకా స్పెషల్ అనమాట. ఆడపిల్లలకి ఎప్పుడైనా నా ఫీలింగ్ ఏంటంటే పెళ్ళైన తర్వాతే అమ్మ వాల్యూ తెలుస్తుంది, పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువ వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి. అంటే ఆ పెయిన్స్ వల్ల వాటి వల్ల అని కాదు నా ఫీలింగ్ అయితే.
బేసిక్గా మన పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లల్ని చాలా ప్యాంపరింగ్ చేస్తుంటాం కదా. సో మన పిల్లల్ని మనం ఎంత ప్యాంపరింగ్ చేస్తామో, చిన్న ఫీవర్ వచ్చినా లేకపోతే ఒక పూట భోజనం చేయకపోయినా మన మనసు విలువిల్లా ఆడిపోతుంది. అట్లనే మన తల్లి కూడా మనల్ని అలానే పెంచింది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు నేను ఆరుష్ విషయంలో ఏదన్నా వాడికి బాగాలేనప్పుడు, లేకపోతే ఫుడ్ తినలేనప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, అమ్మ కూడా మన చిన్నప్పుడు ఇట్లానే పెంచింది కదా. లైక్ అమ్మనే కాదు, అత్తమైనా కూడా ఎవరైనా కూడా అలానే పెంచుతారు కదా అని చెప్పేసి ఆ మదర్ బాండింగ్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడే ఆ మదర్హుడ్ ఏంటనేది తెలుస్తుంది అన్న ఆ ఫీలింగ్. సో నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆరుష్ పుట్టిన తర్వాత నేను ఎక్కువ అమ్మ వాల్యూ అనేది బాగా తెలిసింది. చిన్నప్పుడు ఎప్పుడు కూడా మనం స్ట్రిక్ట్గా ఉంచి, ఇప్పటికి కూడా అమ్మ అంటే చాలా భయం మాకు. స్ట్రిక్ట్గా ఉంచి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు కదా ఎవరి పేరెంట్స్ అయినా కూడా. సో అమ్మ అప్పుడు కొంచెం విలన్లా కనిపిస్తుంది బిఫోర్ మ్యారేజ్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ బాండింగ్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. మా వరకు మాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మతో మంచి బాండింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మార్నింగ్ వచ్చేసి మమ్మీ చర్చ్కి వెళ్తారు. సో చర్చ్లో చర్చ్ మెంబర్స్ అందరూ కూడా కొంతమంది గ్యాదర్ అయ్యి అమ్మకి కేక్ కటింగ్ చేయించి, కేక్ తినిపించి, మమ్మీకి మంచిగా ప్రేయర్స్ చేసి బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చారనమాట. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. మమ్మీ ఇంకా చర్చ్ నుంచి షాప్కి వచ్చేసారు. హర్ష హాస్టల్లో స్టాఫ్ అందరూ కూడా అండ్ సార్ అట్లనే కేక్ కట్ చేయించేశారు. మమ్మీ ఇక్కడ 2 కేక్స్ కట్ చేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు లంచ్ తర్వాత. ఈవినింగ్ టైము స్వీటీ అని చెప్పి మమ్మీ ఆపోజిట్ కాలేజ్లోనే చదువుతుంది. తను చాలా బాగా అమ్మని అమ్మలా చూస్తుంది అనమాట. తను వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకొచ్చి ఒక కేక్ కట్ చేయించి అమ్మకి సర్ప్రైజ్ చేసింది. వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మతో కాసేపు టైం స్పెండ్ చేశారు. మాకు కూడా వీడియో కాల్ చేశారు. మన బదులు కూడా అల్లే పాడారు. వాళ్ళకి మార్నింగ్ నుంచి కుదరలేదు, ఇప్పుడే కుదిరింది. చిన్నది పెడతాను. ఇక్కడ కేక్ కట్ చేసేసిన తర్వాత నైట్ మళ్ళీ మమ్మీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. నైట్ డిన్నర్ అరేంజ్ చేశారు పార్టీకి ఇక్కడ. సో ఇక్కడ ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి, చికెన్ లెగ్ పీసెస్, అట్లనే బిర్యానీ, వైట్ రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అవి ఉన్నాయి. నేను ఈసారి చాలా మిస్ అయ్యాను. ఈ వీడియో క్లిప్స్ అన్నీ నేనే చేస్తాను కదా ఎప్పుడు రెగ్యులర్గా, బట్ వీళ్ళు తిప్పేస్తూ కెమెరాని ఈ విధంగా రొటేట్ చేస్తూ మొత్తానికి ఫైనల్ అయితే వీడియో క్లిప్స్ అన్నీ కూడా మంచిగా తీసి మమ్మీ స్టాఫే నాకు సెండ్ చేశారనమాట. వీడియో ఏమైనా క్లమ్జీగా ఉంటే మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి ట్రై చేసి పెట్టాను. క్లమ్జీగా ఉంటే నన్ను ఇగ్నోర్ చేయండి. బట్ ఇక్కడ మొత్తం అందరూ చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు డెకరేషన్ కూడా చేశారనమాట. అమ్మకి చాలా సర్ప్రైజ్గా ఈ డెకోర్ అంతా కూడా వీళ్ళే సింపుల్గా చాలా నీట్గా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. మమ్మీకి ఈ ఇయర్ మేము లేము అనే లోటు తెలియకుండా చాలా బాగా సర్ప్రైజ్ చేశారు, మంచిగా డెకోర్స్ చేశారు. అదేవిధంగా మంచిగా ఫ్యామిలీస్తో కేక్స్ తీసుకొచ్చి సర్ప్రైజింగ్గా కట్ చేయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు తెలిసి మమ్మీ అయితే ఇయర్. మేము లేము అనే లోటు కంటే కూడా మీరందరూ అంత బాగా చూసుకున్నారు కాబట్టి మమ్మల్ని మిస్ అవ్వడం కొంచెం తగ్గింది అని నా ఫీలింగ్. అస్సలు ఖాళీ లేకుండా చాలా మంచి సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశారు ఈ ఇయర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హార్ట్ఫుల్గా మా ఫ్యామిలీ తరపు నుంచి, నా తరపు నుంచి, అట్లనే మా సిస్టర్ తరపు నుంచి చాలా 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 థ్యాంక్స్ మీరు చూపిస్తున్న ప్రేమకి. మీరు కూడా రాయండి.
ఇలా మళ్ళీ నైట్ డిన్నర్ పార్టీలో కూడా 2 కేక్స్ అనేది కట్ చేసేసింది మమ్మీ. ఆల్మోస్ట్ ఈరోజు నైట్ 12 నుంచి మళ్ళీ బర్త్డే రోజు 12 వరకు టోటల్గా 7 కేక్స్ అయితే కట్ చేసింది ఫైనల్లీ. మా చిన్ని బాబు వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఒక ఫ్రేమ్ అనేది తీసుకొచ్చారు గిఫ్ట్. అమ్మ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చక్కగా కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒకే టేబుల్ మీద కూర్చుని చక్కగా ఫ్యామిలీ టైంని స్పెండ్ చేస్తూ మంచిగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. Thank you so much. God bless you. Thank you so much. ప్రియాంక ఎక్కడ? ప్రియాంక అలాగే థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు దూరంగా ఉన్నప్పుడు మా పిల్లలు నేను నోటీస్ ఇచ్చాను. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఎఫెక్షన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కొంచెం కొంచెం పెట్టాలి. మళ్ళీ తర్వాత తింటాం మేడం. నేను షాప్లో మమ్మీకి వైఫై ఉంటుంది కదా, సో ఆ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చారనమాట. గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓపెన్ చేసేటప్పుడు అని చెప్పేసరికి అమ్మ పాపం భయపడ్డారు. వాళ్ళేమో కింద గ్లాస్ జార్ ఉంది కదా అని చెప్పి పాట్లో, సో అందుకు గ్లాస్ ఐటమ్ కదా అని చెప్పి జాగ్రత్త అని చెప్పారు. బట్ అమ్మ భయపడింది. ఓకే, థ్యాంక్ యూ సాయి అండ్ మనీ. థ్యాంక్ యూ చిన్ని బాబు, ప్రియాంక. వెరీ నైస్. నీకోసం అడిగిందా నా కూతురు? అమ్మో, కాదు తెలియకుండా ఎందుకు తిరుగుతున్నాయో నా ఫ్యామిలీలో. చాలా బాగుంది. ఓకే మేడం. ఇక్కడ ఇంకా అన్నీ కూడా నేను ఫొటోస్ని ఇంక్లూడ్ చేసేస్తాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.